ఈరోజు మనం క్లాస్ 2లో విశ్వం గురించి తెలుసుకుందాం. సూర్యుని యొక్క వయస్సు 5 బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. సూర్యుడు ఒక మధ్యస్థాయి నక్షత్రం. అలాగే సూర్యుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం 8 నిమిషాల 20 సెకండ్లు. సూర్యునిలో ఎక్కువగా ఉండే మూలకం హైడ్రోజన్, ఇది 71% ఉంటుంది. సూర్యుడిలో ఎక్కువగా ఉండే జడవాయువు మరియు రెండవ మూలకం హీలియం, ఇది 26% ఉంటుంది. వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం నైట్రోజన్, ఇది 78% ఉంటుంది. వాతావరణంలో ఎక్కువగా ఉండే జడవాయువు ఆర్గాన్ 0.08% ఉంటుంది. సూర్యునిలోని మూలకాల ఉనికిని సూచించే రేఖలను ఫ్రాన్హాఫర్ రేఖలు అంటారు. సూర్యుని యొక్క ఉపరితలాన్ని మనం 3 మండలాలుగా విభజించవచ్చు. ఒకటి కాంతి మండలం, దీన్నే ఫోటోస్పియర్ అంటారు. రెండవది వర్ణావరణం, దీన్ని క్రోమోస్పియర్ అంటారు. మూడవది కరోనా. ఇప్పుడు మనం ఈ 3 మండలాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి మండలం కాంతి మండలం లేదా ఫోటోస్పియర్ అంటారు. ఇది సూర్యునిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం. ఈ మండలం యొక్క ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది మరియు సూర్యునిలో అత్యంత చల్లగా ఉండే మండలం ఇదే. ఈ మండలంలోని సూర్యంకాలు ఏర్పడతాయి. సూర్యంకాలు అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. సూర్యంకాలు అంటే సూర్యుని ఉపరితలంపై కనిపించే నల్లని మచ్చలనే సూర్యంకాలు అంటారు. వీటి యొక్క ఉష్ణోగ్రత 1500 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కావున వీటిని సూర్యునిలో అతి శీతల ప్రదేశాలు అని కూడా అంటారు. రెండవ మండలం వర్ణావరణం లేదా క్రోమోస్పియర్. ఇది సూర్యాస్తమయం మరియు సూర్యోదయం అయ్యే సమయంలో కనిపించే మండలం. ఈ మండలం యొక్క ఉష్ణోగ్రత 32,400 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మూడవది కరోనా. సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనిపిస్తుంది ఈ మండలం. ఈ మండలం యొక్క ఉష్ణోగ్రత 27 లక్షల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత 15 మిలియన్ కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యునిలో అత్యంత వేడిగా ఉండే మండలం ఇదే. మరియు సూర్యుని లోపల అత్యంత చల్లగా ఉండే ప్రాంతం సూర్యంకాలు. సూర్యుని లోపల అత్యంత వేడిగా ఉండే ప్రాంతం సూర్యుని యొక్క కేంద్రం. మరియు సూర్యుని ఆత్మభ్రమణ కాలం 25 రోజుల 9 గంటల 17 నిమిషాలు. ఆత్మభ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరిగే కాలాన్ని ఆత్మభ్రమణ కాలం అంటారు. సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం 250 మిలియన్ సంవత్సరాలు. పరిభ్రమణ కాలం అంటే సూర్యుడు తన గెలాక్సీ అయిన పాలపుంత చుట్టూ మొత్తం తిరిగి రావడానికి పట్టే కాలం అని అర్థం. దీనినే మనం ఒక కాస్మిక్ సంవత్సరంగా చెప్పుకుంటాం. అదేవిధంగా సూర్యునికి భూమికి మధ్య గల సరాసరి దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. దీనిని 1 AUగా పిలుస్తారు. AU అంటే ఆస్ట్రానామికల్ యూనిట్ అని అర్థం. సూర్యుని కేంద్రంలో అణువుల ఉద్గారం భారీ స్థాయిలో సంభవిస్తే సౌరజ్వాలలు ఏర్పడతాయి. అదే సూర్యుని కేంద్రంలో అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో ఏర్పడితే సౌరపవనాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం సౌరజ్వాలలు అంటే ఏమిటో తెలుసుకుందాం. సౌరజ్వాలలు సూర్యుని యొక్క ఉపరితలంపై ఏర్పడే అత్యంత శక్తివంతమైన కాంతి ఉద్గారాలు. వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి సూర్యుని యొక్క ఉపరితలంపై అకస్మాత్తుగా ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఎవరికి ప్రాణహాని ఉండదు, కానీ భూమిపై ఐనో ఆవరణంలో పనిచేసే రేడియో, GPS, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా సౌరపవనాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. సౌరపవనాలు అంటే ప్లాజ్మా స్థితిలో ఉండే కణాలు అని అర్థం. అంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు రూపంలో ఉండే కణాలు. ఇవి సూర్యుని పొర నుండి బయటకు ప్రవహిస్తాయి. సౌరపవనాలు సూర్యుని యొక్క కరోనా మండలంలో ఏర్పడతాయి. వీటి వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు, కానీ కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఈ సౌరపవనాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ధ్రువాల వద్ద రంగుచారలుగా అరోరాలు ఏర్పడతాయి. అసలు అరోరా అంటే ఏమిటో తెలుసుకుందాం. అరోరాలు అనగా సౌరపవనాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ధ్రువ ప్రాంతాల్లో
రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి ప్రదర్శన ఏర్పడుతుంది. దీనిని అరోరా అంటారు. అవి ఎలా ఏర్పడతాయంటే సూర్యుని నుండి వచ్చే విద్యుత్ ఛార్జ్ కణాలు అంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఇవి భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో అనగా వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంలో గల ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వాయువులు సూర్యుని యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్తో కలవడం వల్ల కాంతి ఉద్గార ప్రక్రియ జరిగి కాంతి చారలు ఏర్పడతాయి. వీటిని అరోరాలు అంటారు. ఇప్పుడు ఈ అరోరాలు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో ఏర్పడితే వాటిని అరోరా బొరెయాలిస్ అని అంటారు. అదేవిధంగా భూమి యొక్క దక్షిణార్ధగోళంలో ఏర్పడితే వాటిని అరోరా ఆస్ట్రాలిస్ అని అంటారు. సూర్యుని యొక్క ఈ సౌరజ్వాలల నుండి భూమిని కాపాడుతున్న పొర అయస్కాంత ఆవరణం. ఈ అయస్కాంత ఆవరణం భూమికి 64,000 కిలోమీటర్ల దూరంలో లేదా 64,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ అయస్కాంత ఆవరణానికి గల మరో పేరు వ్యాన్ అలెన్ వికిరణ మేఖల అని అంటారు. సూర్యుడిపై పరిశోధనకు గాను ఇస్రో ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఆదిత్య. అలాగే సమానమైన సూర్యకాంతి గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన రేఖలను ఐసోహెల్స్ అంటారు. సూర్యుడు గ్యాలక్సీలో ఒంటరిగా ఉండటం వల్ల ఇతనిని ఒంటరి నక్షత్రంగా పిలుస్తారు. 2 కంటే ఎక్కువ నక్షత్రాలు కలిగి ఉంటే వాటిని బహుళ నక్షత్రాలు అంటారు. ఉదాహరణ ఆల్ఫా సెంటారి, దీనికి 3 నక్షత్రాలు ఉంటాయి. రెండవది కాస్టర్, దీనికి 6 నక్షత్రాలు కలిగి ఉంటాయి. భూమికి అతి సమీపంలో గల నక్షత్రం సూర్యుడు. ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం జెటిల్గ్లక్స్. రెండవ పెద్ద నక్షత్రం ఎప్సిలాన్ అరిగా. భూమి మీద నుండి అతి ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువు సూర్యుడు మాత్రమే. సూర్యుని తర్వాత మనకు ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువు చంద్రుడు. సూర్యుని తర్వాత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం సిరియస్ లేదా డాగ్ స్టార్ అని పిలుస్తారు. సూర్యుని తర్వాత భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటూరి లేదా ప్రాక్సిమా సెంటూరి. ప్రాక్సిమా అంటే అంతరిక్షం యొక్క అసలు రంగు నలుపు అని అర్థం. కానీ ఆకాశం మనకు నీలం రంగులో కనిపిస్తుంది. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం కాంతి పరిక్షేపణం. సాధారణంగా కాంతి అనేది ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతి వాయుమండలంలో గల సూక్ష్మగాలి, ధూళి కణాలు, నీటి బిందువులు వీటిపై పడటం వల్ల కాంతి ఉద్గారం చెంది ఒకే దిశలో కాకుండా కాంతి అనేక దిశలలో ప్రయాణిస్తుంది. దీన్నే కాంతి పరిక్షేపణం అంటారు. అదేవిధంగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం కాంతి విక్షేపణం. మరియు కాంతి విక్షేపణం అంటే ఏంటో తెలుసుకుందాం. కాంతి విక్షేపణం అంటే కాంతి ఒకే దిశలో ప్రయాణించడం కాకుండా కాంతి వివిధ దిశలో ప్రయాణించడం అని అర్థం. అదేవిధంగా నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయో తెలుసా? నక్షత్రాలు మెరుస్తూ ఉండడానికి కారణం కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం అంటే ఏందో తెలుసుకుందాం. కాంతి వక్రీభవనం అంటే కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి ప్రయాణిస్తున్నప్పుడు కాంతి వేగంలో మార్పు జరిగి కాంతి యొక్క దిశలో కూడా మార్పు కనిపిస్తుంది. అంటే కాంతి వక్రీభవన ప్రక్రియ వల్ల ఉదాహరణకి కాంతి గాలి నుండి నీటిపై ప్రయాణించినప్పుడు నీటిలో వంగి ప్రయాణిస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఒక పెన్సిల్ను వాటర్ గ్లాసులో వేసినప్పుడు పెన్సిల్ వంగిపోయినట్లు మనకు కనిపిస్తుంది. అలా కనబడడానికి కారణం కాంతి వక్రీభవనమే. ఇప్పుడు మనం ఖగోళ ప్రమాణాల గురించి తెలుసుకుందాం. ఖగోళ దూరాలను కొలవడానికి వాడే ప్రమాణాలనే ఖగోళ ప్రమాణాలు అంటారు. మొదటిది ఆస్ట్రనామికల్ యూనిట్ ఏయు. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. మరియు గ్రహాల మధ్య సూర్యునికి మరియు గ్రహాలకు మధ్య ఉన్న దూరాలను లెక్కించడానికి దీన్ని ఉపయోగిస్తారు. 1 ఆస్ట్రనామికల్ యూనిట్ ఈక్వల్ టు 149.5
మిలియన్ కిలోమీటర్లు అని అర్థం. రెండవది కాంతి సంవత్సరం. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించినట్లయితే ఆ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి ఒక సెకన్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీన్ని కనుగొన్నది క్రిస్టియన్ రోమర్, హెర్బర్ట్ హాల్ టర్నర్. కాంతి సంవత్సరం ఈక్వల్ టు 9.3 × 10⁻12 కిలోమీటర్స్. మూడవ ప్రమాణం పర్సెక్. దీనిని మనం కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరాలను లెక్కించడం కోసం ఈ కొలమానాన్ని వాడతారు. దీన్ని కనుగొన్నది హెర్బర్ట్ హాల్ టర్నర్. ఇది ఖగోళ దూరాలను కొలిచే అతిపెద్ద ప్రమాణం. 1 పర్సెక్ = 3.26 కాంతి సంవత్సరాలు